ప్రియమైన సోదరి సోదరులారా, కొందరేమంటున్నారంటే బైబిలు త్రాగుబోతులు రాసినటువంటి గ్రంథం అంటున్నారు. అది త్రాగుడు గురించి బైబిల్ ఏముందో చదివి వినిపిస్తున్నాను. మరి సామెతలు 23 అధ్యాయంలో 21 అంటున్నాడు, త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు, ద్రాక్షారసం త్రాగువారితేనను మాంసం ఎచ్చుగా తిరువారు సహవాసం చేయకుమో అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ త్రాగమని చెప్పిందా? బైబిల్ కానీ బైబిల్లో చెప్పిన మాట, నువ్వు త్రాగుబోతువైనా తిండిపోతువైనా దరిద్రులు అయిపోతారు. అందుకనే త్రాగినటువంటి వారి కుటుంబాలు ఎంత నాశనం అయిపోతుందో తెలిసిన, భార్యలు ఏడుస్తున్నారు, బిడ్డలు ఏడుస్తుంటున్నారు, చదువులు లేవు, వారికి మంచి సాక్ష్యం లేదు, సరైన ఇల్లు లేవు, సరైన వస్త్రాలు లేవు, దరిద్రులు అయిపోతున్నారు. అందుకని త్రాగవద్దని బైబిల్ చెప్తూ ఉంటే, బైబిల్ గ్రంథం త్రాగుబోతుల గ్రంథం అని చెప్తే ఎలాగ నమ్ముతాము? కాబట్టి ఎవరైతే త్రాగుబోతులుగా ఉన్నారో మీరు ప్రభువుని నమ్మండి, బైబిల్ నమ్మండి. కుటుంబం చక్కగా ఉంటుంది, బిడ్డలు చక్కగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. వారి మాట